లేకపోతే మానసికంగా వాడు వీక్ గా ఉన్నాడు అని చెప్పి మన ధర్మాన్ని ఎంత ధ్వంసం చేయకూడదో అంతా దేవాలయాల్లో సొమ్మెత్తికెళ్లారు. ఎప్పటి నుంచో టీటీడీలో పనిచేసే వాళ్ళంతా హిందువులే అయి ఉండాలి అని. కానీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు టిటిడి మాజీ ఈవో ప్లస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన, మేము టిటిడి ఉద్యోగుల్ని పరిశీలించడానికి ఇళ్లకు వస్తాం అని అన్నందుకు ఆయన్ని ఉద్యోగంలోంచి తీసేశారు, ఆయనకు కూడా తెలియకుండా. ఇది చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా మేల్కొని అర్జెంట్ గా చేయాల్సిన 3 పనులు ఏమిటంటే, టీటీడీలో అందరూ హిందువులే ఉండాలి. నెంబర్ 1, ఆ మధ్య సీఎం గారు ప్రకటించారు, అది వెంటనే అమలు చేయాలి. ఎవరెవరు అక్కడ హిందువులు కాదో వాళ్ళందరినీ వేరే వేరే చోటకి పంపించేయండి. వాళ్ళు వచ్చింది పొట్ట కోసం కదా, ఆ పొట్ట బట్ట డిపార్ట్ వాళ్ళకి అందేలా చేయండి. అలాగే వాడు హిందువా కాదా అనేది వాడి ప్రవర్తన ద్వారా మనకు అర్థమవుతుంది. ఉదాహరణకి మీరు ఏ ముస్లింకైనా ఇది పంది మాంసం అని ఇస్తే తీసుకోడు, చాలా హట్ అవుతాడు. హిందూ అనేవాడు ఆవు మాంసం పెడితే హట్ అవుతాడు. సో ఆవు మాంసం, ఆవు మిగిలిన జంతువుల కొవ్వు, తద్వారా వచ్చిన ఆయిలు, అది శ్రీవారి లడ్డు మహాప్రసాదంలో కలిపి భావనే చాలా మందికి బగబగలాడుతుంది. ఇటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఒకసారి జరగకుండా, అసలు నెయ్యి అనేది మనం ఎక్కడో ఎందుకు కొనాలి? స్వామివారికి రోజుకో 3-4 కోట్లు డబ్బులు వస్తున్నాయి. కాబట్టి 20,000 మంది మనుషుల్ని పోషిస్తున్నటువంటి టిటిడి ఒక 10,000 ఆవుల్ని పోషించలేదా? మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఒక్క ఆవు కూడా రోడ్డు మీద కనబడకుండా ఎక్కడెక్కడ గోచర భూములు ఉన్నాయో ఆవుల కోసం మన పెద్దలు ఇచ్చిన భూములు ఉన్నాయి. కాబట్టి ఆవుల్ని ఎక్కడ కుదిరితే అక్కడ ప్రతి టిటిడి వాళ్ళ టిటిడి వాళ్ళకి చాలా ఇదండి కళ్యాణ మండపాలు. ఈ కళ్యాణ మండపాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడల్లా గోశాల పెట్టాలి. ఆ గోశాల నుంచి పాలు పబ్లిక్ కి అమ్మండి, హిందువులు తాగుతారు. అలాగే తద్వారా వచ్చే నెయ్యిని తిరుమల పంపించేలా చేయండి. ఆ విధంగా అసలు ఎవరి మీద ఆధారపడకూడదు. ఎవరి మీద ఆధారపడి వాడెవడో కొవ్వు పంపించడాలు, ఈ నాశనం నాన్సెన్స్ జరగకూడదు. మన పూర్వీకులు రాజులు స్వామివారికి బోలెడన్ని మాన్యాలు ఇచ్చారు, నగలిచ్చారు, వస్తువులు ఇచ్చారు. దేవాలయం దాని యొక్క సేవలు సక్రమంగా జరగాలని. అటువంటి దాన్ని వీళ్ళు డబ్బులు స్వామివారి తినేసి పథకాలకు వాడుకుని స్వామివారి పేరు కూడా పెట్టకుండా మళ్ళీ స్వామివారి యొక్క ఆ పవిత్రతను దెబ్బతీసే పని చేయడం, ఇన్ని లక్షల కోట్ల మంది మనస్సులను గాయపరచడం, ఇది చాలా అన్యాయం. ఇది జరిగినందుకు తర్వాత వారికి ఏం జరగకూడదు, అది జరుగుద్ది, అది వేరే కథ. కానీ ఇప్పుడు అర్జెంట్ గా చేయాల్సిన పని, టీటీడీలో హిందువులు మాత్రమే ఉండాలి, పూర్తి దేవాలయ శాఖ అంతా. వాళ్ళు హిందువులో కాదు ఎలా తెలుస్తుంది? ప్రక్షాళన జరగాలంటారు, పరీక్ష పెట్టాలి. ఏమండి, ప్రక్షాళన జరగాలంటారు ముందు టీటీడీలో. కానీ ఈ మాట నాది కాదు, సీఎం గారు ఎవరో మూర్ఖుడు ఫోన్ చేస్తున్నాడు, ఎవరైనా కట్ చేస్తే ఫోన్ మళ్ళీ చేయాలి. మూర్ఖుడు ఫోన్ మీద ఫోన్ చేస్తున్నాడు. కట్ చేయండి సార్, కట్ చేయండి, ఆ ఫోన్ కట్ చేయండి. కట్ చేస్తేనే మళ్ళీ వాడు మళ్ళీ చేస్తున్నారు. ఎవరు కట్ చేస్తే గ్యాప్ ఇవ్వాలి, మూర్ఖులు కాబట్టి మళ్ళీ చేస్తున్నారు. సో దేవాదాయ శాఖ ఈ టీటీడీలో పనిచేసే వాళ్ళందరూ హిందువులు అయి ఉండాలి. దానికోసం ఏం చేయాలంటే ప్రతి వాడు తిలకదాన చేయాలి సార్. ఫస్ట్ పాయింట్, వాడు శైవ క్షేత్రంలో ఉంటే విభూతి పెట్టుకోవాలి,
వాళ్ళు వైష్ణవ క్షేత్రంలో ఉంటే తిరుమల శ్రీవారి నామం పెట్టుకోవాలి. ఇప్పుడు నువ్వు శాంసంగ్ లో పనిచేస్తే మెడలో శాంసంగ్ వేసుకోవట్లేదా? అంతే కదా. లేదు ఇంకో దాంట్లో పనిచేస్తే ఇంకోటి వేసుకోవట్లేదా? అలాగే స్వామివారి సొమ్ము తింటున్నారు, స్వామివారి నామాన్ని ధరించాలి. అది కనీస బాధ్యత, వాడికి ఉండవలసిన మినిమం రెస్పాన్సిబిలిటీ. అదే విధంగా వాళ్ళందరూ పరీక్ష రాయాలి. తిరుమల ప్రాశస్త్యానికి సంబంధించి 7 కొండల పేర్లు, గోవింద అంటే అర్థం ఏమిటి, ఈ దేవాలయాన్ని ఎవరు కట్టించారు ఇత్యాదిగా మన యొక్క స్వామివారి గ్రంథాల్లోంచి 100 ప్రశ్నలు ఇవ్వాలి. వాడికి 70 మార్కులు రావాలి. అలా వచ్చిన వాడే అక్కడ ఉద్యోగం చేయాలి. వాడు రోజు తిరునామం పెట్టుకోవాలి, రోజు గోవిందనామాలు నోటికి వచ్చేయాలి. ఈ మీరు చెప్పినవన్నీ బాగున్నాయి. ఎస్ సార్, మీరు చెప్పినవన్నీ బాగున్నాయి, అన్ని జరుగుతాయి అంటారా మన దగ్గర? ఇది జరగదు ఏమండో. ఇప్పుడు రాజు తలుచుకుంటే దెబ్బల కొదవా అని, రాజుకు భక్తి ఉంటే మీ పేరు ఏమిటండి? నా పేరు లక్ష్మీనాగ్ అండి గురుగారు. లక్ష్మీనాగ్ గారు, ఇప్పుడు మీరు వినుండకపోవచ్చు, మనకి రుక్మాంగదుడని రాజు ఉండేవారు. ఆ రాజుగారు రేపు ఏకాదశి అనగా ముందు రోజు టౌకు వేయించేవాడు రాజ్యంలో. 8 ఏళ్ల నుంచి 80 ఏళ్ల లోపు వారు ఆరోగ్యం బాగున్న వాళ్ళందరూ ఏకాదశి ఉపవాసం చెయ్యాలి. చేయకపోతే సో కాబట్టి రాజుగారు అనుకుంటే అవుతుంది. అనుకుంటే అది కాక మనం చెడు కోరడం లేదు, మంచి కోరుతున్నాం. కాబట్టి గోశాలలో ఎవరి దగ్గర ఒక్క చుక్క పాలు తీసుకోవద్దండి. టీటీడీ వాళ్ళు పువ్వులు స్వామివారి పువ్వులు స్వామివారి తోటల్లోంచి వస్తున్నాయిగా. అదే విధంగా స్వామివారి పేరే గోవిందుడు. ఆ పేరు ఎందుకు వచ్చింది? స్వామివారు గోవుల్ని కాసిన వాడు. గోవు కోసం వెంకటేశ్వర దెబ్బతిన్నారు. కాబట్టి ఎక్కడా పాలు కొనొద్దండి. టీటీడీ వాళ్ళు ప్రతి చోట ఆవుల్ని పెంచితే ఆవులు కాపాడబడతాయి, తద్వారా పాలు వస్తాయి, ఆరోగ్యం వస్తుంది, ఆ పేడ అది వాడటం ద్వారా మంచి పంట వస్తుంది. కాబట్టి ఇది ఒక పెద్ద ప్రాజెక్ట్ గా తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎక్కడ రోడ్డు మీద ఈ తెలుగు రాష్ట్రాల్లో ఒక్క ఆవు కనపడకూడదు. ఏ ఆవు రోడ్డు మీద ఉన్నా అదంతా టీటీడీకి ఇచ్చేయాలి. టీటీడీ ప్రైమ్ ఇది చెయ్యాలి. చేస్తే మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాడు, లోకం కూడా గుర్తుపెట్టుకుంటారు. ప్రస్తుత ప్రభుత్వం మీద, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద మీకు నమ్మకం ఉందా? చెయ్యాలండి. ఎందుకంటే ఇప్పుడు గతంలో ఉన్నటువంటి ఆయనకి వెంకటేశ్వర అంటే నమ్మకం లేదు. ఆయన వేరే మతస్థుడు మనకు తెలుసు. గుడికి రాలేనటువంటి బ్యాచ్ అది. చెట్టు ఇంటికాడ వేసుకుని అమలు చేసిన బ్యాచ్ మనకు తెలుసు. వెంకటేశ్వర గుడి ఉంది, సీఎం అనుకుంటే వెంకటేశ్వర గుడికి వెళ్ళాలి. గుడి సెట్ ఎందుకండి? ఏమన్నా కరువా? ద్వారకా తిరుమల వెళ్ళు, సింహాచలం వెళ్ళు, లేకపోతే తాళ్ళూరు వెళ్ళు, తిరుమల వెళ్ళు. ఎవరా పేరు మిమ్మల్ని? గుడి సెట్ ఎందుకు సార్? గుడి అంటే మనకు అర్థం అవుతుంది. అప్పుడు కూడా ప్రసాదం ఇస్తే పొట్లం కట్టుకుని, తీర్థం ఇస్తే నెత్తి మీద జల్లుకుని. కాబట్టి అప్పటికి ఇప్పటికి మార్పు ఏమిటి అంటే, ఇప్పుడుంటే సీఎం గారు వెంకటేశ్వర స్వామి ఉన్న ఊళ్ళోనే పుట్టారు, వెంకటేశ్వర స్వామి మీద ఆయన భక్తి ఉందని చాలా సార్లు చెప్పుకున్నారు. కాబట్టి హీ హ్యాస్ టు డూ ఇట్ సార్. ఈ 3 పనులు జరగాలి. ఆయనే చెప్పారు కూడా, ఈ టీటీడీలో హిందూ దేవాలయాల్లో హిందువులే పనిచేయాలి. ఫస్ట్ వాళ్ళందరికీ పరీక్ష పెట్టాలి, వాళ్ళందరూ. ఇప్పుడు అతను ముస్లిమా కాదా తెలియాలంటే ఏం చేయాలి? పంది మాంసం ఇస్తే అయిపోయా. అంటే ఉదాహరణ చెప్తున్నా. ఆ విధంగా వాడు హిందువా కాదా తెలియాలంటే బొట్టు పెట్టుకోమని చెప్పాలి, నామని చెప్పాలి. డబ్బు తెలిసిపోతుంది అంతే. కాబట్టి ఇవన్నీ ప్రభుత్వం అనుకుంటే చెయ్యగలదు. మనోహర్ దాస్ గారు, పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్పండి సార్, చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు ఈ తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో గత 2-3 ఏళ్లుగా చాలా సార్లు మాట్లాడారు. కాబట్టి దీని మీద సీరియస్ గా దృష్టి పెట్టి సెక్యులరిజం అనే వ్యాధి
మన వాళ్ళకి ఎక్కువ ఉంది. అది లేకుండా ఏ చర్చిలోనూ ఏ మసీదులోనూ హిందువులు పనిచేయాలని కోరుకోరు. ఏ ఉద్యోగాల వ్యవస్థ కూడా ఉండదు. సో మన దేవాలయంలో వీళ్ళు దూరి ధర్మనాశనం చేస్తున్నారు. నేను 2-3 ఏళ్ల క్రితం నేను తిరుమల వెళ్ళినప్పుడు గోవిందనామం చెప్పరా బాబు అంటే వాడు అక్కడ పనిచేసే వాడు కానిస్టేబుల్ వాడు చెప్పరే సరిగదా పుట్టుకాలతో